న్యాయం జరుగుతుందనేటువంటిది ఆ రోజు పెద్దలు నిర్ణయించినటువంటి అంశమైన ప్రతి ఒక్కరికి అన్నటువంటి అంశం. కానీ దీనిపైన ప్రస్తుతం అందరి దృష్టి కూడా మీ ప్రభుత్వం పైన కూడా, ఎందుకంటే మీ పైన కూడా దీని గురించి ఎక్కువ బాధ్యత ఉంటుంది. గతంలో ఈ ప్రాజెక్టు సంబంధించినటువంటి అంశంలో మీరు హౌస్లో ప్రశ్నించారు, పోరాటాలు కూడా చేశారు. కానీ ముఖ్యమంత్రి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో కూడా ఒక్కసారి మీకు వినిపిస్తా, అది విన్న తర్వాత మీరు దాని మీద రెస్పాండ్ అవుతారు. సో గతంలో పోలవరం పైన జగన్ ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది. బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుని దయ వల్ల కొంచెం గాడిలో పడింది. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. జూలై ఆగస్టులో ఆ వరదలతో 2025 జూలై ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా రైట్. విన్నారు కదా సార్, మొత్తం మనం 4 డేట్లు ఎప్పుడెప్పుడు ఏ రకంగా చూసాం. ఖరీఫ్లు వెళ్ళిపోయినాయి, రబీలు వెళ్ళిపోయినాయి, పరిస్థితి ఏందో కూడా చూసాం. ఈయనే కాదు, అప్పట్లో ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అబ్బా రాసుకోండి అని చెప్పి చాలా సెటైరిక్గా నెల్లూరు యాసలో చెప్పాడు. ఎందుకంటే ఆ యాస నాకు కూడా కొంచెం తెలుసు కాబట్టి మీకు చెప్తున్నా. సో ఇవన్నీ విన్నారు. సో ఇవన్నీ చూసినటువంటి ప్రజలు అసలు ఈ పోలవరం సంబంధించి వీళ్ళు చెప్పే డేట్లు కానీ వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లని ఏమి నమ్మలా. ఎందుకంటే తర్వాత కూడా అదే జరిగింది మనకు. సో మీరు పోలవరం విషయంలో ఎలా ముందుకు పోబోతున్నారు? ఎస్, ఆ రోజు 2014లో మేము అధికారంలోకి వచ్చి 19 వరకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని 72% ఆయన 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తే, ఈవేళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 2% కూడా పనులు చేయకపోవడం అటుంచి చేసిన పనిని కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితి చాలా చాలా దురదృష్టకరం. ఇది నేను చెప్పట్లే విధ్వంసం అని, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ అంటే ఎవరైతే నీతి ఆయోగ్ ఏదైతే ఐఐటి హైదరాబాద్ని ఒక రిపోర్ట్ ఇమ్మంటే వాళ్ళు రిపోర్ట్ చేశారు చాలా క్లియర్గా. ఏదైతే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత